కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలను నిరసిస్తూ ఇంటర్ బోర్డును ముట్టడించారు ఎస్ఎఫ్ఐ నేతలు. హైదరాబాద్ నాంపల్లిలో ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు బైఠాయించారు. నారాయణ చైతన్య కళాశాలల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ముందస్తు అడ్మిషన్స్ చేపడుతున్న కార్పొరేట్ కళాశాలలను ఇంటర్ బోర్డు నియంత్రించాలన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలపై విజిలెన్స్ దాడులు నిర్వహించాలంటూ ఇంటర్ బోర్డు కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 49 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ నెలలోనే 4 విద్యార్థులు చనిపోయారు. కొండాపూరు, బాచుపల్లి, అయత్ నగర్, మియాపూర్ లాంటి చోట విద్యార్థులు మానసిక ఒత్తిడితో చదువుల్లోని అత్యధిక సమయం ర్యాంకుల కోసం మమ్మల్ని వేదన గురి చేస్తున్నారని, అధిక ఫీజులు కట్టమంటున్నారని చెప్పేసి బాధతోని ఈరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఈ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన దగ్గర యాజమాన్యాలే ఇన్వాల్వ్ అయ్యి 20 లక్షలకి 30 లక్షలకి తల్లిదండ్రులతో బేరాలు కుదుర్చుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్క విద్యాశాఖ అధికారి కానీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారి కానీ అనుమతులు లేకుండా అలాగే నామ్స్ ప్రకారం నడుపుతున్నారా లేదా అని ఒక్క దగ్గర కూడా విచారణ చేసిన పరిస్థితి కనిపిస్తలేదు. ఈ ఘటనలన్నీ వరుసగా జరుగుతున్నా స్పందిస్తున్న పరిస్థితి కూడా లేదు. అందుకే ఈరోజు ఇంటర్మీడియట్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిదర్శనంగా వాళ్ళు నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ బోర్డు అధికారులు స్పందించాలి. కార్పొరేట్ చైతన్య నారాయణ విద్యా సంస్థల మీద విజిలెన్స్ దాడులు జరిపించాలి. ఇప్పటి వరకు కూడా స్పందించే పరిస్థితి లేదు. ఆయన ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మంత్రి కూడా ఇప్పటి వరకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ స్పందించడం లేదు. అదేవిధంగా ఏదైతే పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏపీ మంత్రిగా ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మంత్రి గారు వెంటనే బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా ఏదైతే తనకు ఉన్నటువంటి విద్యా సంస్థలు కనీస మౌలిక వసతులు లేకుండా విద్యార్థులను ఏదైతే నిర్బంధంగా విద్యను ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద విచారణ జరిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో భారత విద్యార్థి ఫెడరేషన్